నాకంటే ముసువాడు అయిపోయినావే నువ్వు. నేనేమన్నా ఇవ్వమంటారా? సార్ వద్దులే. రైతు సో రైతు మనకు ఈరోజు బాగున్నాడు. అవును, నేను వచ్చిన కొత్తలో పెట్టినావు కానీ నేను ఆ రోజు లేను. మళ్ళీ నవంబర్ వారోత్సవాల్లో పెట్టు, అప్పటికి ఆ రోజు నేను ఇస్తాను. అందులో ఒంగోలు పోవాల. పాపం ఆయన రాజశేఖర్ని కొట్టినారు రాత్రి. ఈసీఎం కొట్టింటే ఒంగోలు రాత్రి హాస్పిటల్లో ఉండండి. రెడ్ క్రాస్ వాళ్ళు సొసైటీ వాళ్ళు మన పొడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు గతంబడి సమావేశం మహాజన సభ నిర్వహించడానికి నిర్ణయించినాము. అదేవిధంగా ఆ సమావేశాన్ని పురస్కరించుకొని మన మహాజన సభ యందు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చూసినాము. అందులో మన జిల్లా సహకార శాఖ అధికారి గారిని గురప్ప సార్ గారిని ఆహ్వానించడం సారు మా ఆహ్వానాన్ని మన్నించి మా ఈ సమావేశానికి విచ్చేసినారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సమావేశం ముందు చేసిన మన ఎస్డిఎల్సి సుభాష్ చంద్రరావు, పిఐసి సుబ్రహ్మణ్యం గారు, ఎడ్యుకేషన్ అధికారి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మునపాటి ప్రసాద్ రెడ్డి గారికి మరియు సభకు విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన ఈ సంఘము 1927 సంవత్సరంలో స్థాపించబడి 2,70,00,000 రూపాయలు ఇన్బ్యాలెన్స్లో ఉన్న సొసైటీ ఈరోజు దరిదాపులో సొసైటీ ఇన్బ్యాలెన్స్ క్లియర్ అయ్యి 25 కోట్ల మేర రుణాలు ఇవ్వడం జరిగింది. స్వల్పకాలిక రుణాలు 3 కోట్ల రూపాయలు ఇచ్చినాము. అదేవిధంగా కిసాన్ వికాస్ రుణాలు 12 కోట్ల రూపాయలు ఇచ్చినాము. బంగారు రుణాలు 9 కోట్లు ఇచ్చినాము. అదేవిధంగా ఎస్ఎల్ఎఫ్ రుణాలు మరియు హౌసింగ్ రుణాలు కూడా కోటి చిల్లర ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇనమడుగు గ్రామంలో ఆర్కేవీవై గ్రాంట్ ద్వారా 1000 మెట్రిక్ టన్నులు గోడౌన్ ఉంది. 1100 మెట్రిక్ టన్నులు గోడౌన్లకు ₹1 కోటి గ్రాంట్ మంజూరు కాబడింది. మరియు దానికి అదనంగా మనం 32 లక్షల రూపాయల వ్యయంతో గోడౌన్ మినహాయించి మన ఖర్చు పెట్టి గోడౌన్లు పూర్తి చేయడం జరిగింది. అందరికీ నమస్కారాలు. ఇందాక పెద్దలందరూ చెప్పినట్లుగా ఇది ఒక కోఆపరేటివ్ సొసైటీ, సహకార వ్యవస్థ. ఈ సంఘం 1919లో స్థాపించబడింది. 105 సంవత్సరాల కింద మన పెద్దలందరూ ఈ ప్రాంతపు రైతుల కోసం దళారీల చేతులు పడకుండా, వారికి అప్పుడు ప్రభుత్వ సహాయం లేని పరిస్థితుల్లో రైతులందరూ కలిసి సమిష్టిగా ఏర్పరచుకున్న సంఘం ఇది. దాదాపుగా 105 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో అద్భుతమైన సేవలు అందిస్తా ఉంది. సో ఈ సహకారం అనేది ఒక డిపార్ట్మెంటో శాఖో కాదు, ఒక జీవిత విధానం. ఒకరినొకరు సహకరించుకోవడం భారతదేశంలో ఎప్పుడో ప్రాచీన కాలం నుంచి ఉంది. ఇది ఒకరినొకరు సహకరించుకోవడం అని. అయితే ఒక బ్రిటిష్ పీరియడ్లో ఇది ఒక సంస్థలుగా ఏర్పడ్డాయి. ఇది ఈ మహాజన సభ అనేది సంవత్సరానికి 2 సార్లు జరపాలా.
చట్ట ప్రకారంగా మార్చి చివరన సెప్టెంబర్ చివరన ఈరోజు మనం జరిగిన ఈ 6 నెలల కాలానికి ఈ జమా ఖర్చులు, ఆడిట్ నివేదికలు, సంఘం ఆర్జించిన లాభాలు, సంఘము సభ్యులకు చేసిన సేవలంతా సభ్యుల ముందు ప్రవేశపెట్టి వారి అభిప్రాయాలు తీసుకోవాలా. పొడుగుపాటు సంఘము నేను ఈ మధ్యనే కడప జిల్లా నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ బదిలీ కావడం జరిగింది. అయితే నేను గతంలో ఇక్కడ ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు చాలా ట్రైనింగులు ఇచ్చినాను. ఈ సంఘము మన జిల్లాలో ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో ఉండే 78 సంఘాలలో ఉత్తమమైన సంఘాల్లో ఇదొకటి. మంచిగా జరిగే సంఘాల్లో పడుగుపాడు సంఘం. ఒక కోఆపరేటివ్ సొసైటీకి ఉండే లక్షణాలన్నీ ఈ సంఘంలో కనపడుతున్నాయి. అంటే సభ్యులకు రుణాలు ఇవ్వడము, పంట రుణాలు. ఆ పంట రుణాలు ఇచ్చిన తర్వాత సభ్యుని పంటను మనమే ప్రొక్యూర్మెంట్ చేసుకోవడము, మనమే అమ్మించడము, సభ్యులు కావాల్సిన అన్ని అవసరాలు తీర్చడము, ఎరువులు, పురుగు మందులు అమ్మడము, ఇవన్నీ గోడౌన్లలో పెట్టుకోవడం, ఇవన్నీ ఈ సంఘం చక్కగా చేస్తుంది. ఇది మన ప్రాంతం కోసం ఉంది. కోఆపరేటివ్ సొసైటీలు మన ప్రాంతంకు ఉన్నాయి. కోఆపరేటివ్ బ్యాంకు కూడా మనదే. ఇప్పుడు నెల్లూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ 1919లో వచ్చింది. ఇప్పుడు మనం అనుకునే సిండికేట్ బ్యాంకు 1925లో వచ్చింది. మనం అనుకునే స్టేట్ బ్యాంకు 1950లో వచ్చింది. సో భారతదేశంలో ప్రజలకు మొట్టమొదటిసారిగా రైతులకు పరపతి బ్యాంకింగ్ అలవాటు చేసింది కోఆపరేటివ్ బ్యాంకులు అనమాట. సో ఈ ప్రాంతంలో ఉండే ప్రజల దగ్గర డిపాజిట్ తీసుకుంటుంది, ఈ ప్రాంతం వారికే ఉపయోగపడుతుంది. కమర్షియల్ బ్యాంకులు అట్లా ఉపయోగపడవు. కమర్షియల్ బ్యాంకులో నువ్వు ఎంతసేపు ఉన్నా డిపాజిట్లు చేస్తుంటేనే నిన్ను ఖాతాదారునిగా చూస్తుంది. కోఆపరేటివ్ బ్యాంకుల్లో నువ్వు ఖాతాదారునివి, వాటాదారునివి, యజమానివి. ఇప్పుడు ఈ పడుగుపాటు సంఘానికి 13 మంది డైరెక్టర్లు ఉంటారు. వీళ్ళు ఈ ప్రాంతం నుంచే వస్తారు. అధ్యక్షుడు ఈ ప్రాంతం వాళ్ళే వస్తారు. మీరు దీంట్లో డిపాజిట్ చేసిన డబ్బులు రైతులకే ఉపయోగపడుతుంది. కాబట్టి మిమ్మల్ని కోరేది ఏమంటే ఇది దీన్ని ఒక బ్యాంకుగా తయారు చేయండి, ఒక మినీ బ్రాంచ్గా తయారు చేయాలా, పెద్ద ఎత్తున దీంట్లో డిపాజిట్లు పెట్టాలా, ఎస్బీ అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలా, ఈ ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకోవాలా. మనమంతా కమర్షియల్ బ్యాంకులో పెట్టడం వల్ల ఏమవుతుందంటే కమర్షియల్ బ్యాంకులు ఎప్పటికి కూడా పెద్దవారి కోసం ఏర్పడి ఉంటాయి. పేద బలహీన బడుగు వర్గాలకు ఉండవు. మనది మాత్రం పేద బలహీన బడుగు వర్గాల కోసమే ఉంటుందన్నమాట. ఇది మనం ఆలోచించాలా. సో ఈ ప్రాంతంది, ఇది మనది, ఇది మన ప్రాంతంలో ఉండే దీన్ని బాగా మనం రక్షించుకోవాలా. మరి మహాజన సభ రోజు ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కోఆపరేటివ్ ప్రిన్సిపల్ అది, సామాజిక శ్రేయస్సు అనే ఒక ప్రిన్సిపల్. సహకార సంఘాలు కేవలం అవి లాభం పొందకుండా సమాజానికి ఉపయోగపడాల. సమాజంలో ప్రతి విషయంలో సహకార సంఘం స్పందిస్తుంది. సభ్యుడే కాదు, వాటాదారుడు, మీ వాటాధనం ఉంది, తర్వాత మీరు లోన్ తీసుకున్నారు, ఖాతాదారుడు, యజమాని కూడా అవుతారు. మీరు రేపు ఎన్నికల్లో మీరు నిలబడి రావచ్చు. కాబట్టి ఈ మహాజన సభకు ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సంఘం ఇంకా మరిన్ని, ఇప్పటికే 105 సంవత్సరాలు ఉంది, ఇంకా కొన్ని వందల సంవత్సరాలు ఈ సంఘము ఇట్లనే బాగుపడి ఈ ప్రాంత ప్రజలకు అందజేయాలని, ఈ సంఘాన్ని మంచి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సిఇఓ గారికి, సంఘ సిబ్బందికి, మంచి మార్గదర్శనం చేస్తున్న డివిజనల్ సహకార శాఖాధికారికి, సంఘాన్ని పర్సన్ ఇన్ఛార్జిగా నడిపిస్తున్న సుబ్రహ్మణ్యం గారికి, ఈ సబ్ డివిజనల్ కోవూరు సబ్ డివిజన్లో సంఘాలని మంచిగా నడిపిస్తున్న సుభాషిణి గారికి, సహకార యూనియన్ ద్వారా విద్యా ప్రబోధం చేస్తున్న శ్రీనివాసులు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.